విద్యార్థుల గురించి మాట్లాడే చేతగాని విద్యాశాఖ మంత్రి ఎన్డీఏ గవర్నమెంట్ రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి డౌన్ సెంట్రల్ గవర్నమెంట్ డౌన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి చనిపోయిన విద్యార్థులకు ₹1 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి చనిపోయిన విద్యార్థులకు ₹1 ఎక్స్‌గ్రేషియా రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ చేస్తాము. ఆ విషయంలో మనకి భోజనం పెట్టాలి, భోజనం ప్రిపేర్ చేసేసారు, భోజనం వేస్ట్ అయిపోతుంది. యాజ్ ఎ టీచర్ కదా మీరు దాన్ని పేరెంట్స్గా చెప్పాలి, చెప్తే నేను చేసేదానికి ఒక విలువ ఉంటుంది. భోజనం కదా తమ్ముడు అందరూ బయటకు రండి, ఏసీ వాళ్ళంతా మీరు బయటకు రండి. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య, ఏఐఎస్ఎఫ్ మరియు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో నీటు విద్యార్థులకు, చనిపోయిన విద్యార్థులకు సంఘీభావంగా, అదేవిధంగా జంతర్ మంతర్లో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నటువంటి విద్యార్థులపై కర్షకులుగా దాడి చేసినటువంటి పోలీసు దమనకాండకు వ్యతిరేకంగా చనిపోయిన ఏదైతే నీటు విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ₹1 ప్రకటించాలనే డిమాండ్స్తో ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ దేశ విద్యాశాఖ మంత్రి నిజంగా ఆయన మానవత విలువలను కూడిన వ్యక్తి అయితే ఈరోజు జరిగినటువంటి అంశానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసి ఉండాల. కానీ ఈ కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఎన్టీఏ సంస్థల్ని గుప్పెట్లో పెట్టుకొని ఎన్టీఏ లాంటి సంస్థలు ఈరోజు నీటి పేపర్ని కూడా కండక్ట్ చేయలేని దీనస్థితిలో ఉంటే మరి మీరు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఈ నరేంద్ర మోడీ గారు ఏం పరిశీలన చేస్తున్నారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదే పద్ధతుల్లో 20 మంది విద్యార్థులు చనిపోయినారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి, దగ్గర తెలుగు రాష్ట్రాల నుంచి 5-6 లక్షల మంది నీటి పరీక్ష రాసిన విద్యార్థులు ఉన్నారు. అయ్యా, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు మీరు ఈరోజు పేద విద్యార్థులకు నేనున్నానని చెప్పారు, రంగులేపించి బడులను తయారు చేశారు. ఈరోజు ఆ రంగు బడుల్లో చదివినటువంటి విద్యార్థులు నీటిలో సీటు కోసము తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయ్యి వసతి గృహాల్లో రోజుకి 16 గంటల పాటు వాళ్ళ యొక్క స్వేచ్ఛల్ని హరింపజేస్తున్నా కూడా వాళ్ళు చదువుకొని నీటిలో సీటు కొట్టడం కోసం పరీక్షలు రాస్తూ ఉంటే ఈరోజు దిక్కుమాలినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వము ఈరోజు 23 లక్షల మంది నీటి రాసిన విద్యార్థుల యొక్క పాపాను పొట్టను పెట్టుకున్నటువంటి దిక్కుమాలిన ప్రభుత్వము ఈ విధంగా విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉంటే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మీరు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థుల కష్టాలను మీరు చూసేటటువంటి వారు కాబట్టి మేము ఖచ్చితంగా ఒకటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి తెలియజేస్తున్నాం, ఈ యొక్క నీటి విద్యార్థులకు మీరు భరోసా ఇవ్వండి. చనిపోయినటువంటి నీటి విద్యార్థులకు సంబంధించి ₹1 ఎక్స్‌గ్రేషియా ప్రతి విద్యార్థికి ఇప్పించేలాగా ఈ కేంద్ర ప్రభుత్వంపై మీరు ఒత్తిడి తీసుకురావాలి, దాని మీద మీరు స్పందించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా నీటి విద్యార్థులు న్యాయం చేసేంత వరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ పోరాటాలు చేసైనా సరే వాళ్ళకి న్యాయం చేసే పద్ధతిలో ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. నా పేరు ఎస్కే మస్తాన్ షరీఫ్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి.